ఓం శాంతి. చివరిదాకా ఈ వీడియోని మీరు చూడండి. అయితే నా అనుభవమే మీ అనుభవం వేరువేరుగా ఉండదు. ఇప్పుడు నేను నిమ్మకాయ తిన్నాను అనుకోండి, పులుపుగా ఉంటుంది, మీకు పులుపుగానే ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక మ్యాంగో జ్యూస్ తాగాను అనుకోండి, దాని తీదనం నాకు ఎలాగుందో మీకు అలాగే ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా మందు నేను తాగాను అనుకో, నాకు ఎలాగైతే కిక్ ఇచ్చిందో మీకు అలాగే కిక్ ఇస్తుంది. సో ఒక ఏదో నాన్ వెజ్ తిన్నాం అనుకోండి, నాకు ఎలాగైతే రుచి అనిపించిందో మీకు అలాగే రుచి అనిపిస్తుంది. సో ఏదైనా అందరికీ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. అందుకే మన అందరికీ భగవంతుడు ఒకడే అంటాం. సో ట్రూత్ కదా, నాకు ఒకలాగా మీకు ఒకలాగా ఏమి ఉండదు, అందరికీ ఒకేలాగా ఉంటుంది. మరి అంటే శాంతి కూడా అనేది అది అనుభవించాలి కదా. శాంతి ఇప్పుడు అందరికీ ఏం కావాలి? శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలంటాం. మరి శాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది అనేది మనం చూడాలి. సంతోషం కావాలి, ఆనందం కావాలి, శక్తి కావాలి, ఇంకెన్నెన్నో మనం అనుకుంటాం. మరి అన్నీ ఉన్నాయి కాబట్టే కావాలనుకుంటాం. మరి మన అన్నీ అనిపిస్తున్నా అంటే అవన్నీ మీరు అనిపిస్తారు కదా. మరి ఎలాగ అనిపిస్తాం? నేను అది తిన్నాను కనుక దాని రుచి మీరు చెప్తున్నారు కనుక మీరు తింటే దాని రుచి మీకు తెలుస్తుంది. తెలియనప్పుడు తెలియదు కదా. అప్పుడు మనకి ఒక్కోసారి కడుపు పొంగిపోద్ది, ఆ ఫీలింగ్స్ ఎలాగ ఉంటుంది. ఒక్కోసారి మన బాత్రూమ్ 2-3 రోజులు అవ్వదు, ఆ చెత్త ఏదైతే పోతాడో ఆ ఫీలింగ్స్ ఎలాగ ఉంటాయి. సో అందరికీ ఫీలింగ్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, ఒకలాగా ఉండవు. అందుకు పరమాత్ముడి ప్రేమ కూడా అందరికీ ఒకలాగే ఉంటుంది, ఒకలాగా. కానీ అతని నుంచి ప్రేమను ఎలా పొందుకోవాలి, ఆయన దగ్గర నుంచి మనం ఎలా స్వీకరించాలి అనే చెప్తున్నారు. అంటే దేంతో మనకి సాంగత్యం అంటే సంబంధం ఉంటుందో దాని తాలూకా విషయం మనకు తెలుస్తుంది. ఒక వస్తువుతో సంబంధం ఉంటే ఇష్టపడితే ఆ వస్తువును 1-10 సార్లు తీసుకుంటాం అన్నమాట, ఏదైనా సరే. అలాగే ఏంటంటే ఇప్పుడు అలాగే పరమాత్మలో ఏముంది? శాంతి ఉంది, సుఖం ఉంది, ప్రేమ ఉంది, ఆనందం ఉంది, ఎన్నో శక్తులు, ఎన్నో గుణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి కదా. మరి ఆయనలో ఉంది అంటే ఆయన పెద్ద మార్కెట్, బిజినెస్ మార్కెట్. మరి ఆయన దగ్గరికి ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్తే ఆయనకి మనకి ఇష్టమైన దగ్గర కావాలి. అయితే అలాగే మరి ఈవుల తాలూకా అది ఉంది. కోపం అందరికీ ఒకలాగా ఉంటుంది. ఒకటి చేతిలో కర్ర, ఒకటి చేతిలో కత్తి, ఒకటి చేతిలో రాయి. కోపం వచ్చేటప్పటికి అందులోనే ఆయుధం పెట్టి ఉంటుంది. రాయి అయితే ఎంత దూరం చెప్తాడు, కర్ర అయితే ఎంత, కత్తి అంతే, గన్న అయితే తెలుసు కదా. అంటే కోపం ఒకలాగా ఉంటుంది. వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. మనం బ్రిటిష్ వాళ్ళకి ఆ రోజు అయిపోయామంటే మన వాళ్ళు రాజుల నుంచి కత్తులు వాడేవారు. కత్తుల కంట చురుకైంది, కత్తి అయిపోయింది కనుక మన సినిమా చూసాం కదా, కత్తి గన్న ఒడిశాడు, రెండును తెలివైనడు మాట. అంటే ఇక్కడ రాముడు కృష్ణుడు అన్నట్టు అందుకు 2 వాడాడు మాట. అలాగే ఏంటంటే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తానంటే మీరు మొట్టమొదటి ఆత్మని తెలుసుకొని పరమాత్మ వచ్చాయి. అందుకని నా శాంతి లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మాయ చెప్తుంది మాట. మనం ఎవరితో సంబంధం పెట్టుకుంటే ఏమొస్తుందో వాళ్ళతోనే సంబంధం